మమ్మల్ని నమ్మించి నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతు భరోసా 15,000 కాదు, మేము 12,000 ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన పట్ల ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో బహిరంగ సభల్లో 15,000 ఇస్తాం, 15,000 ఇస్తాం, 15,000 ఇస్తామని ఊదరగొట్టి ఇవాళ 12,000 అని ఎందుకు చెబుతున్నారు, మమ్మల్ని ఎందుకు నమ్మించి మోసం చేశారు అంటూ రైతాంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సో అప్పుడు ఆ సభలలో ఇంకా అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ కావచ్చు, తర్వాత అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు ఏం మాట్లాడారో ఒకసారి మనం చూద్దాం. పెంచడం 10,000 నుంచి 12,000కి పెంచడం అయిపోయి ప్రకటన 15,000 రూపాయలు. నువ్వు 10,000 పిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. 12,000కి పెంచడం. సో ఇది అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా చేసినటువంటి ప్రకటన. రాహుల్ గాంధీ ఏమంటారో ఒకసారి చూద్దాం రైతు డిక్లరేషన్ సభలో. हमने वरंगल डिक्लेरेशन किया और उसमें हमने तेलंगाना के किसानों से वायदे किए. సో అది రాహుల్ గాంధీ కూడా స్పష్టంగా చెప్పారు, మేము వరంగల్ డిక్లరేషన్లో 15,000 ఇస్తామని, అదే దానికి కట్టుబడి ఉన్నామనేది. और रेवंत जी ने पूरा डिक्लेरेशन पढ़ा. ये सिर्फ एक डिक्लेरेशन नहीं है, ये किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है. సో అది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడినా, అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినా కూడా రైతులందరికీ 15,000 ఇస్తాం, ఇది పదే పదే చెప్పినటువంటి మాట. కానీ ఫైనల్గా 12,000. ఎస్, ప్రస్తుతం మనతో రాజకీయ విశ్లేషకులు నిఖిల్ అల్లేని గారు మనతో జాయిన్ అయ్యారు. నిఖిల్ గారు గుడ్ మార్నింగ్. నిఖిల్ గారు 15,000 12,000 ఎందుకైనాయి? ముందుగా మీతో పాటు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మీరు ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే వాళ్ళు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండ్రో అధికారంలోకి వచ్చిన రోజు నుండి ఇవే దోకాలు ఇవ్వడం తప్పితే వాళ్ళు ఇప్పటివరకు చేసిందేం లేదు. 6 గ్యారంటీలు అన్నారు, 13 వివిధ హామీలు అన్నారు, దాదాపుగా 45-50 పేజీలతో మేనిఫెస్టో ప్రకటించారు, 470-480 ప్రకటనలు చేసిండ్రు, అన్నీ పక్కకు పోయినాయి. ఈరోజు పాలేంది నీళ్ళేంది అనేది చాలా స్పష్టంగా తెలిసిపోయింది. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది. గత ప్రభుత్వం చాలా స్పష్టంగా మొదలుపెట్టినప్పుడు 4,000 రూపాయలు ఒక పంటకు, 2 పంటలకు కలిపి 8,000 రూపాయలతో 2018లో మొదలుపెట్టిండ్రు. భూమి ఉన్న ప్రతి రైతుకి ఇచ్చిండ్రు, ఎటువంటి ఆంక్షలు కోతలు లేకుండా. దాన్ని సంవత్సర కాలంలోనే 10,000 చేసిన ఎకరానికి. దాన్ని మళ్ళీ వచ్చిన ప్రభుత్వంలో మళ్ళీ గెలిస్తే మేము 16,000 వరకు తీసుకుపోతామని గత ప్రభుత్వం చెప్పింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, వాళ్ళు తీసుకుపోవడం కాదు, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మేము డైరెక్ట్గా 15,000 రూపాయలు ఎకరాకి ఇస్తాము సంవత్సరానికి అన్నారు. అంటే 7,500 రూపాయలు ఒక పంటకి ఇస్తామన్నారు. ఇస్తామని చెప్పి వాళ్ళు ఎలక్షన్ గెలిచిన తర్వాత ఫస్ట్ దాంట్లో వదిలేసిండ్రు. గతంలో ఉన్నటువంటి 5,000 రూపాయలు కంటిన్యూ చేసిండ్రు. రెండో పంటకు అంటే మొన్నటి వానాకాలం సీజన్కు అసలు మొత్తమే ₹1 కూడా ఇవ్వలేదు. ఇప్పుడున్న సీజన్కు దాదాపుగా వాళ్ళు ఏదైతే 7,500 రూపాయలు ఇవ్వాల్సి ఉందో దాన్ని 6,000 రూపాయలే ఇస్తాము అని 3.5 గంటల పాటు సుదీర్ఘంగా క్యాబినెట్లో చర్చించి 3 నిమిషాలు మీడియా ముందు చెప్పారు. ఇదే 12,000 ఇప్పుడు నిన్న ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారో ఇదే 12,000 ఆల్రెడీ బీఆర్ఎస్లో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ చెప్పారు, మేము వస్తే నెక్స్ట్ ఇయరే 12,000 ఇస్తాం, తర్వాత 13, 14 అట్లా పెంచుకుంటూ 16,000 ఇస్తామని. సో ఇదే 12,000 యాక్చువల్గా ఈ సంవత్సరం అంతా వచ్చేది మరి రైతాంగానికి. అవును. వీళ్ళు ఎంతసేపు మేము వస్తే ఏదో జరుగుతుంది, ఏదో చేస్తాము అనే భ్రమలు కల్పించి రైతులందరినీ భ్రమల్లో పెట్టి ఈరోజు నట్టేట ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అనేక రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. పంటకు పెట్టుబడి సాయం లేదు ఈ రోజు వరకు. గత సాయానికి సంబంధించి కంప్లీట్గా పక్కన పెట్టేసిండ్రు. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు, సాగుకు ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి భూమికి మాత్రమే ఇస్తామంటున్నారు. అసలు సాగుకు ఆమోదయోగ్యం ఉన్న భూమి అని మీరు దేన్ని డిసైడ్ చేస్తారు? రాళ్ళు రప్పలు లేని దానికి ఇవ్వము అంటున్నారు, అది కొంతవరకు ఓకే. సాగు అయ్యేదానికి ఇస్తారా, పంటలు వేసేదానికి ఇస్తారా, కేవలం ఆమోదయోగ్యం ఉన్నటువంటి ప్రతి భూమికి ఇస్తారా? ఆ ఇచ్చేదాన్ని మీరు ఈ రకంగా కోతలు ఎందుకు పెడతా ఉన్నారు? మీరు హామీ ఇచ్చింది ఏంది, ఈరోజు చేస్తుంది ఏంది? గ్యారంటీ కార్డులో ప్రతి ఇంటింటికి పంచిండ్రు కదా గ్యారంటీ కార్డులు. స్వయంగా అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ గారి సంతకాలతో, రాహుల్ గాంధీ గారి సంతకాలతో పంచిండ్రు కదా. ఆ హామీలన్నీ ఎక్కడ పోయినాయి మరి?
ఖచ్చితంగా రైతులందరూ దీని మీద తిరగబడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తిరగబడే ఆలోచనలో ఉన్నారు. వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఇంతకుముందు ఆ హామీని నెరవేర్చాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో అంటే మీరు అన్నట్టుగా రైతులకు మరి ఇదే మాట ముందెందుకు చెప్పలేకపోయింది? అంటే ముందే మేము వాళ్ళు ఎకరాకు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంది, అది భిక్షం ఇస్తుంది రైతులకి, మేము ఆత్మగౌరవం పెంచే విధంగా, అంటే ఆత్మగౌరవంలో ఒక 2000తో మాత్రమే ఆత్మగౌరవం పెరిగిపోయినట్టు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ భావన, ముఖ్యమంత్రి భావన ఏం కనిపిస్తుంది? ఖచ్చితంగా కేవలం మోసం చేయాలన్నది మాత్రమే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మీరు గత సంవత్సర పాలన చూస్తే కూడా 12 నెలల్లో 12 మోసాలు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వాళ్ళు ఇచ్చిన ఏ గ్యారంటీని కూడా ముందుకు తీసుకుపోలేదు. కేవలం 2000 రూపాయలకి మీకు అంత ఇబ్బంది ఎందుకు అవుతా ఉంది? గత ప్రభుత్వం ఆల్రెడీ 7500 కోట్లు ఇస్తా ఉంది. మీరు ఇచ్చిన హామీ ప్రకారం దాదాపుగా 11,000 కోట్ల అవసరం ఉంటుంది. 4,000 కోట్ల రూపాయలకి మీరు ఇంత ఇబ్బంది ఎందుకు పడతా ఉన్నారు? ఇంత ధనిక రాష్ట్రం అని గతంలో అనేక సార్లు మీరే చెప్పిండ్రు కదా. చెప్పినటువంటి వ్యక్తిగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా మీరు ఎందుకు ఇటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? ఖచ్చితంగా రైతులకు గత పంటకు సంబంధించి ఏదైతే మీరు ఆల్రెడీ అప్పున్నారో అది మొత్తం ఇవ్వాల్సి ఉంది. మొత్తం లెక్క తీస్తే కనుక దాదాపుగా 17,500-18,000 కోట్లు కేవలం రైతు బందే ఎగ్గొట్టిండ్రు ఈ రోజు వరకు ఈ సంవత్సర కాలంలో. వీరు ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్ ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో అది మొత్తం పే చేసి వీళ్ళు హామీ ఇచ్చిన విధంగా 15,000 రూపాయలు ప్రతి ఎకరాకు ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైట్. ఇప్పటికే ఆలస్యమైంది, సంవత్సరం కంప్లీట్ అయింది, 2 సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఇక్కడైనా ఇస్తారేమని ఎదురు చూస్తున్న రైతాంగానికి 15,000 కాదు మేము 12,000 ఇస్తామని చెప్పడంతో మమ్మల్ని నమ్మించి నట్టేట ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ రైతాంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రైతుల్ని నమ్మించి నట్టేట మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, మమ్మల్ని నిలువున దగా చేసింది అంటూ రాష్ట్ర రైతాంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 15,000 ఇస్తామని మమ్మల్ని ఊరించి మాకు ఆశ చూపించి ఇవాళ ఎకరానికి 3,000 కోత పెట్టి 12,000 ఇవ్వడం ఏంటి అంటూ రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ముమ్మాటికి మమ్మల్ని దగా చేయడం అంటూ రైతులు తీవ్రంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్నే కృషాంక్ గారు జాయిన్ అయ్యారు. కృషాంక్ గారు గుడ్ మార్నింగ్. కృషాంక్ గారు, మీరు బ్లాక్ రిబ్బన్తో వచ్చారు. నిరసన, ఎందుకంటే నిజానికి రైతుల పేరు మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు తెచ్చుకున్నది, గెలుచుకున్నది. ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఇంకొక మాట. దారుణం ఏంటంటే ఇవాళ పైనున్న ఇందిరాగాంధీ గారు ఆత్మ ఘోషిస్తున్నది. ఎందుకురా భయ్ నా పేరు వాడుకుంటున్నారు మీరు? ఇందిరమ్మ రైతు భరోసా ఎందుకు పెట్టిర్రు? ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి కదా అనేది. గింత యూటర్నా? అరే అంటే అసలు ఇది ఒకటే కాదు, అసెంబ్లీ మొదలైనప్పటి నుంచి వీళ్ళు ఫస్ట్ ఎప్పుడైతే ప్రభుత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రతి ఒక్కటి యూటర్నే చేసుకుంటూ వస్తారు. కానీ ఇంత దారుణంగా రైతులను మోసం చేస్తారా? కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీయే రైతు చట్టాలను తీసుకొని వచ్చి రైతులందరూ యుద్ధం చేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసలు ఆయనే కూడా క్షమాపణ చెప్పి వెనకకి తీసుకున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఈయన ఎంత అహంకారంతో వాళ్ళ యూటర్న్ తీసుకున్నాడు అని అంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు బంధు అనేది నీది కానే కాదు. రైతు బంధు కేసీఆర్ గారు మొదలుపెట్టారు, దేశానికే ఆదర్శమైంది అది. దాని తర్వాత కిసాన్ సమ్మాన్ నిధి అని, సరే రైతు బంధు అంత కాకపోయినా ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం ఒకటి తీసుకున్నది మనలాగా కాపీ చేసుకొని. వెస్ట్ బెంగాల్ రాష్ట్రం కూడా వాళ్ళు కృషక్ బంధు అని మొదలుపెట్టారు. అంత ఆదర్శవంతమైన స్కీము రైతు బంధు. లాక్డౌన్ వచ్చినా కూడా లాక్ కాలేదు రైతు బంధు. అంత పెద్ద తీవ్రమైన 2 సార్లు లాక్డౌన్ వచ్చినా కూడా ఎక్కడ కూడా వ్యవసాయం ఆగొద్దు అనేసి రైతు బంధును, వ్యవసాయాన్ని కొనసాగాలి అని కేసీఆర్ గారు ఎన్నోసార్లు కూడా చెప్పారు. కేసీఆర్ బతుకున్నంత వరకు రైతు బంధు కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పారు. కానీ ఏమైంది? ఫస్ట్ ఇయర్ వీళ్ళు ప్రభుత్వంలోకి రాగానే 2024 సంవత్సరంలో అసలు ఎవ్వరికి కూడా 2 పంటలకు ₹1 రాలేదు. నంబర్ 1. ఆ తర్వాత మీరు ఏం చేసిర్రు? 15,000 రూపాయలు అని మీరు ఇచ్చిన హామీ కూడా ఇవాళ 12,000 రూపాయలు. గిదే 12,000 రూపాయలు కేసీఆర్ గారు ఇస్తా అన్నారు కదా. మరి 12,000 రూపాయలు ఇచ్చి దాన్ని ఒక్కొక్క సంవత్సరం 1,000 రూపాయలు పెంచుకుంటూ వస్తా 5 ఇయర్స్కి వచ్చేసరికి 16,000 రూపాయలు అని చెప్పారు. కానీ పాపము రైతులను వీళ్ళు ఏం మోసం చేసిర్రు? ఏ స్థాయిలో మోసం చేసిర్రు అంటే ఓ స్టైల్గా మనకు డెబిట్ కార్డులు ఉన్నట్టు ఇగోండి, డిజిటల్ కార్డులు, ఇన్ని కార్డులు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలకు ఇగో వెనుక రాహుల్ గాంధీ గారి ఫోటో, సోనియా గాంధీ గారి ఫోటో, సంతకాలు అన్నిటికీ. ఇంద్రమ్మ ఇండ్లని చెప్పిర్రు, ఉద్యమకారులకు 250 చదరపు గజాలని చెప్పిర్రు, యువ వికాసం 5 లక్షల భరోసా కార్డు అని చెప్పిర్రు, 2,500 రూపాయలు మహిళలకని చెప్పిర్రు, ఈ రైతు భరోసా 15,000 రూపాయలు అని చెప్పిర్రు, ఇవన్నీ 4,000 రూపాయల పెన్షన్ అని చెప్పిర్రు. మంచి ప్రాపర్గా అరే అందరికి కూడా ఇగోండి గ్యారంటీ కార్డులని ఇంటింటా పంచారు, నట్టేటా ముంచారు. ఇలా చూడండి, ఇలా ఎంత దారుణంగా
అసలు నీకు ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఎందుకంటే 1,30,000 కోట్ల అప్పు ఆల్రెడీ నువ్వు ఈ ఒక్క సంవత్సరంలో తీసుకొని వచ్చినావు. ఇంకా 30,000 కోట్లు కావాలి అనేసి నువ్వు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అడిగినావు. ఏడికి పోతున్నాయి ఈ పైసలన్నీ? రుణమాఫీ కోతలు, రుణమాఫీ పూర్తిగా రాలేదు. చెప్పింది 40,000 కోట్లు, రిలీజ్ అయింది బ్యాంకర్ల దగ్గర 8,000 కోట్లు. అది కట్. 2024 మొత్తం సంవత్సరం అంతా కట్టు. నువ్వు 2024 కూడా 15,000 రూపాయలు, ఇప్పుడు కూడా 15,000 రూపాయలు. ఇవాళ చాలా స్పష్టంగా కూడా రైతులందరూ కూడా, ఎందుకంటే ఇవాళ దారుణం ఏంటంటే రాజేష్ గారు, వచ్చినప్పటికెళ్ళి వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికెళ్ళి నీళ్ళ కోసం కొట్లాడాలి. కేసీఆర్ గారు కేఆర్ఎంబి ఇవన్నీ కూడా అప్పుడు పర్యటిస్తే సిద్దిపేటకి రైతులను కలవడానికి వెళ్తే అప్పుడు నీళ్లు విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ తర్వాత మళ్ళీ లిఫ్ట్ చేస్తలేరు మీరు అని కేటీఆర్ గారు బృందాన్ని మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందాన్ని మొత్తం కాళేశ్వరం ఆ రోజు తీసుకొని వెళ్తే ఏం చేశారు? అప్పుడు వీళ్ళకి సోయి వచ్చి లిఫ్ట్ చేసుడు మొదలుపెట్టారు. ఓకే, అంటే నీళ్ళ కోసం కొట్లాడాలి. కరెంటు కోతల కోసం మొత్తం మీరు ఏడాది కాలం కూడా చూస్తే బీఆర్ఎస్ ఎందుకు పవర్ కట్లు అవుతున్నాయి, ఎందుకు విద్యుత్ కోతలు అవుతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి, ఆ విషయం ఎత్తితే మళ్ళా తర్వాత అప్పుడు కరెంటు విషయం. అంటే నీళ్ళ కోసం కొట్లాడాలి, కరెంటు కోసం కొట్లాడాలి, రైతు బంధు కోసం కొట్లాడాలి. వీళ్ళు చెప్పిన రైతు భరోసా ఏమైంది? మీ భరోసా ఇవాళ 15,000 అయిపోయింది. యూ టర్న్ అంటే స్పష్టంగా రేవంత్ రెడ్డి ఒక్క సంవత్సరంలోనే ఎంత దిగజారుడుగా, కేవలం ఓట్లు రాకముందు ఒక మాట చెప్పి సభలు పెట్టేసి దేవుళ్ళను కూడా లాగి ఇందిరాగాంధీ గారిని, స్వర్గీయ ఇందిరాగాంధీ గారిని రోడ్డు మీదకి తెచ్చి, దేవుళ్ళందరినీ రోడ్డు మీదకి తెచ్చి వాళ్ళందరి పేరు మీద ఒట్టు పెట్టి ఇవాళ వాళ్ళ ఒట్టుని గట్టు మీదకి ఎక్కిచ్చేసి. రైట్, ఓకే. నిఖిల్ గారు 15,000 ఇస్తాం అనేది చాలా అఫీషియల్గా అనేక వేదికలపైన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం సమక్షంలో ఇచ్చినటువంటి హామీ. ప్రతి బహిరంగ సభలో కూడా అదే చెప్పారు. కానీ ఇవాళ 15 పోయి 12,000 అయింది. ఇంకోటి కౌలు రైతులకు కూడా ఇస్తాం, ఒక ఎకరానికి దాంట్లో భూయజమానికి 15,000 ఇస్తాం, అట్ ద సేమ్ టైం కౌలు రైతుకు కూడా ఇస్తామన్నారు. కానీ నిన్న ముఖ్యమంత్రి గారి మాటల్లో కౌలు రైతు అనేటువంటి ఆ మాట కూడా ఎక్కడ రానటువంటి పరిస్థితి. సో ఇప్పుడు కౌలు రైతుల పరిస్థితి ఏంటి అనేది వాస్తవానికి విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వం దగ్గర ఈ సంవత్సర కాలంలో కౌలు రైతు అనే పదానికి డెఫినేషనే లేదు. మీరు ఎవరిని కౌలు రైతు అంటారు, రాష్ట్రంలో ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, మనం ఎంతమందికి ఎంత ఇవ్వాలి అనే ఆలోచనే లేదు వీళ్ళ దగ్గర. ఎంతసేపు నిన్న మనం ఎక్స్పెక్ట్ చేసిన విషయం ఏంటంటే, వాళ్ళు నిన్న 3.5 గంటల పాటు సుదీర్ఘంగా క్యాబినెట్లో చర్చించిన విషయాలు, బయటకు లీకులు ఇస్తున్న విషయాలను బట్టి చూస్తూ ఉంటే, మీడియా ముందుకు వచ్చి కనీసం 1 గంట సేపు ఈ కౌలు రైతులకు ఎట్లా ఇస్తూ ఉన్నారు, రైతు భరోసా ఏ విధంగా అమలు చేస్తారు, 15,000 రూపాయలు మొన్నటి ఫసల్కి ఇవ్వాల్సినవి ఇప్పుడు ఈ పంటకి ఇవ్వాల్సినవి 2 కలిపిస్తారు, ఇట్లాంటి అనేకమైన విషయాలు ఎక్స్పెక్ట్ చేసినాం మనము. 3.5 గంటలు చర్చించిన తర్వాత బయటకు వచ్చి కేవలం 3 నిమిషాల్లో ఫినిష్ చేసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు. కేవలం 3 హామీలు మాత్రమే చెప్తా ఉన్నారు. ఆ 3 కూడా ఎగ్గొట్టే విషయాలే. ఒకటి, చాలా స్పష్టంగా రైతు పేరుతో ఉన్నటువంటి రైతు భరోసా అనే పథకాన్ని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అని ఇందిరాగాంధీ పేరుని తీసుకొచ్చిన దాంట్లోకి. అంటే రైతుల మీద ఇంత చిన్న చూపు ఎందుకు? రైతు పేరు ఎందుకు ఇష్టపడట్లేదు మీరు? ఫస్ట్ రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడరు, రైతుల పంట కొనడానికి ఇష్టపడరు, రైతులకు రుణమాఫీ చేయడానికి ఇష్టపడరు, రైతులకు రైతు బంధు ఇవ్వడానికి ఇష్టపడరు, రైతు బీమా ఇవ్వడానికి ఇష్టపడరు. మరి దేనికోసం మీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది? దాదాపుగా 75-80% మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రమే కదా. మరి దేనికోసం మీరు పనిచేస్తూ ఉన్నారు? చాలా స్పష్టంగా వీళ్ళు రైతులందరినీ నమ్మించి ఓట్లేయించుకున్న విషయం ఏంటంటే, కేసీఆర్ గారి కంటే ఎక్కువగా మేము 15,000 రూపాయలు ఇస్తామన్నారు. ఈ రోజు వరకు ఆ హామీ ఎక్కడ పోయింది? 12,000 అనే ఫిగర్ ఎందుకు వచ్చింది అసలు మధ్యలో? చాలా స్పష్టంగా ఇప్పటి వరకు వీళ్ళు రైతులకు బాకీ పడ్డది దాదాపుగా 17,500-18,000 కోట్ల రూపాయలు కేవలం రైతు భరోసా విషయంలో బాకీ పడ్డారు ఈ సంవత్సర కాలంలో. దాంతోపాటు ఇప్పుడు మళ్ళీ ఇదొక కొత్త దోకా ఇస్తూ ఉన్నారు. ఇందాక సోదరులు క్రిషాంక్ గారు చెప్పినట్టుగా రుణమాఫీ విషయంలో కూడా 40,000-41,000 కోట్ల దగ్గర మొదలైన రుణమాఫీ 8,000-9,000 కోట్ల దగ్గర ఆగిపోయింది. మీరు గత ప్రభుత్వాన్ని చూస్తే కూడా కేవలం లాస్ట్ 5 ఏళ్ల పరిపాలన చూస్తే దాదాపుగా 73,000-74,000 కోట్ల రూపాయలు కేవలం రైతు బంధు పథకం కిందనే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి రైతుకి డైరెక్ట్గా అకౌంట్లో ఇచ్చింది. అది కూడా ఎప్పుడు ఇచ్చింది? రైతు దున్నక ముందు ఇచ్చింది. పెట్టుబడి సాయం అన్న ఉద్దేశమే రైతుకి పెట్టుబడికి కావాల్సిన ఎరువులు కానీ, దుక్కి కానీ, నారు కానీ, దీనికి సంబంధించిన అవన్నీ తీసుకొచ్చుకోవడానికి కదా. మీరు అదేమీ లేకుండా అంతా అయిపోయిన తర్వాత ఇస్తాము, లేదంటే దాంట్లో కోతలు పెడతామనే రకంగా చెప్తా ఉన్నారు. మరొక విషయం, మీరు చెప్తున్న విషయం ఏంటంటే రైతు కూలీలు అంటున్నారు. రైతు కూలీకి మీ దగ్గర డెఫినేషన్ ఉందా? ఈరోజు ఎవరు రైతు కూలీ కింద డిక్లేర్ చేస్తారు? మీరు రాష్ట్రంలో రైతు కూలీలు ఎంతమంది ఉన్నారు? మీ దగ్గర ఏమైనా డేటా ఉందా? మా దగ్గర ఉన్న డేటాలో ఇస్తాము అని చెప్తా ఉన్నారు. కొత్తగా దానికి సర్వే చేసేది ఏం లేదు అని నిన్న చాలా స్పష్టంగా
ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తా ఉన్నారు మీడియా సమావేశంలో. ఎంతమంది రైతు కూలీలు ఉన్నారనే ఫిగర్ ఈ రోజు వరకు ప్రభుత్వం దగ్గర లేదు కదా. రైట్. ఇక వరంగల్ రైతు డిక్లరేషన్లో ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. అలాగే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, మేము అధికారంలోకి వస్తే క్రమక్రమంగా పెంచుకుంటూ ఎట్లా పోతాం అనేది 16,000 చివరి సంవత్సరానికి, అంటే మళ్ళీ అధికారంలోకి వస్తే చివరి సంవత్సరానికి 16,000 చేస్తామనేటువంటి మాట ఎట్లా కన్స్ట్రక్టివ్గా చెప్పారో ఒకసారి మనం చూద్దాం. ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా వస్తుంది. ప్రతి ఎకరాకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అయితే రైతు బంధు మేము ఇచ్చినామో దాన్ని కూడా స్కీమాటిక్ గా ఒకటేసారి పెంచడం కాకుండా రైతు బంధు పథకం ఈరోజు 10,000 రూపాయలు ఉంది 2 పంటలకు కలిపి. దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం. దాన్ని 16,000 రూపాయలు తీసుకొని పోతా ఉన్నాం. ఇది కూడా ఎట్లా అంటే మొదటి సంవత్సరంలో ఇమీడియట్గా 12,000 రూపాయలు పెరుగుతుంది. అది ప్రతి సంవత్సరం కొంత పెరుగుతూ 5th ఇయర్కి వెళ్ళేటప్పటికి 16,000 రూపాయలకు చేరుకుంటుంది. అది ప్రభుత్వం మీద కూడా పెద్ద భారం ఒకటేసారి రాదు, అఫోర్డబుల్గా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా రైతు బీమా పథకాన్ని 12,000 నుంచి మొదలుపెట్టి, రైతు బంధు పథకాన్ని 12,000 నుంచి మొదలుపెట్టి 16,000 వరకు తీసుకెళ్లి ఒక పటిష్టమైనటువంటి వ్యవసాయ రంగం ఉన్నటువంటి రాష్ట్రంగా. రైట్. మోసపోతే గోసపడతామని కేసీఆర్ మమ్మల్ని ముందే అప్రమత్తం చేశారు. బట్ మేమే అనవసరంగా కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోయామని రైతులు ఇవాళ ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి. సో చాలా క్లియర్గా చెప్పారు, మేము అధికారంలోకి వస్తే, మళ్ళీ అధికారంలోకి వస్తే ఫస్ట్ ఇయరే 12,000 ఇస్తామన్నారు. మరి వాళ్ళు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి 12,000 అదేదో ఇంకో సంవత్సరం ముందు నుంచే మాకు వచ్చేది కదా, అనవసరంగా నమ్మి మోసపోయామని రైతులు వాపోతున్న పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని నమ్మించి నట్టేట ముంచింది అంటూ రైతాంగం తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15,000 రైతు భరోసా ప్రతి సంవత్సరానికి ఇస్తామని చెప్పి ఇప్పటికే 2 విడతలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది. సరే పోనీ ఇప్పటికైనా ఇస్తుంది అనుకుంటే 15,000 కాదు 12,000 ఇస్తున్నామని రైతుల నెత్తిన పిడుగు వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మమ్మల్ని నమ్మించి గొంతు కోసింది అంటూ రైతులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గతంలో 10,000 కేసీఆర్ ప్రభుత్వం భిక్షం వేస్తుంది, అట్లా కాకుండా మేము ఆత్మగౌరవం పెంచుతామని ముఖ్యమంత్రి మాట్లాడారు. కేవలం 2,000తోటే మా ఆత్మగౌరవం పెరిగిందా అంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. సో అప్పుడు ఏమన్నారో అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. 15,000 రూపాయలు నువ్వు 10,000 బిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికి రైతు భరోసా పథకం కింద నిధులను ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం రైతు బంధు పథకంలో భాగంగా సంవత్సరానికి 10,000 ఇస్తే, మా ప్రభుత్వం ప్రజాపాలనలో రైతులందరికీ సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. పెంచినాం, 10,000 నుంచి 12,000కి పెంచినాం. అయిపోయి పదిహేను వేల రూపాయలు నువ్వు 10,000 బిచ్చమేస్తే మేము ఆత్మగౌరవం నిలబెట్టడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. రైట్ కృష్ణ గారు, సో 10,000కు 2,000 పెరగడమే ఆత్మగౌరవమా? ఈ 2,000 మాకు అప్పుడే పెరిగేది కదా, కేసీఆర్ గారి మాటలు వింటే ఫస్ట్ ఇయరే వచ్చేసేది, ఈ సంవత్సరం ఇంకా పెరిగేది అనే కంక్లూజన్కి వాళ్ళ రైతులు వచ్చారు. సో ఇంకోటి కౌలు రైతుల విషయం తీసుకుంటే, కౌలు రైతుల గురించి అక్కడ నేను ప్రస్తావన జరగలేదు. 1 ఎకరం భూమిలో యజమానికి 15,000 వస్తాయి సంవత్సరానికి, అట్ ద సేమ్ టైం కౌలు రైతుకి కూడా 15,000 వస్తాయన్నారు. సో అది ఎట్లా పాసిబుల్ అనేది అప్పుడు అసలు అర్థం కాలేదు. ఫైనల్గా కౌలు రైతు ప్రస్తావన అనేది లేదు. చూడండి, మనకు కౌలు రైతుల మీద కోపం ఏం లేదు, కానీ దానికి చట్టబద్ధత ఉండదు కాబట్టి లీగల్ ఇష్యూస్ వస్తాయి, ల్యాండ్ ఓనర్షిప్ రైట్స్ ఇష్యూస్ వస్తాయి. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే
ఒక భూమి మీద టైటిల్ ఉన్న ఎవరైతే ఉన్నారో కొన్ని సంవత్సరాలు ఒకవేళ చేసినా కూడా మనకు రాజ్యాంగబద్ధంగా చట్టపరంగా కొన్ని చిక్కులు వస్తాయి అనేది ఇవి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ అయినా కూడా వీళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళని రెచ్చగొట్టడానికి, వాళ్ళకి ఆశ పెట్టడానికి మేము మీకు డబ్బులు ఇస్తాం సరి సమానంగా. ఒక భూమి ఓనర్కి ఆ రైతుకి ఎంత ఉంటుందో మీరు దున్నుతున్నారు కాబట్టి మీకు కూడా అంతే సరి సమానంగా వస్తుంది, 15,000 రూపాయలు ఇస్తాం మీకు అని వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని నమ్మించారు. ఇవాళ దాని గురించి మాట్లాడతలేరు. ఇవాళ రాజేష్ గారు చాలా సీరియస్గా మనం ఒకటి ఆలోచించాలి. ఒక కన్ఫ్యూజన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఒకటేమో కౌలు రైతులకు మేము ఇస్తాము అనేసి ఆనాడు ఎన్నికల్లోనే వాళ్ళ డిక్లరేషన్లో, వలంగల్ డిక్లరేషన్లో వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకొకటి ఏం చేసారు, రైతు కూలీలకు కూడా మేము ఇస్తాము అనేసి 12,000 రూపాయలు చెప్పారు. మొన్న కొత్త ప్రకటన ఇంకొకటి వచ్చింది, బట్టి విక్రమార్క గారి ప్రకటన. డిసెంబర్ 28 తారీఖున కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము రాష్ట్రంలో భూమి లేని నిరుపేదలకు రైతులు కాదు, రైతు కూలీలు కాదు, కౌలు రైతులు కాదు, ఇవేది కాదు, భూమి లేని నిరుపేదలందరూ కూడా ఇట్లా ప్రకటన చేసిరు. 12,000 రూపాయలు డిసెంబర్ 25 అయిపోయింది. ఎట్లయితే గత సంవత్సరంలో సంక్రాంతికి ఇగో వచ్చే రైతు భరోసా వచ్చింది, ఇగో హోలీ పండుగ మీరు రంగు పూసుకోగానే మీ అందరి అకౌంట్లో పడుతుంది అని చెప్పారు. కాదు తెలుగు నూతన సంవత్సరం ఉగాది రోజు వేస్తాము అని చెప్పారు. ఈ 3 పండుగలు అయిపోయినాయి. తర్వాత దసరాకు మీకు రాబోతున్నది శుభవార్త అని చెప్పారు. దసరా అయిపోయింది, దీపావళి మీరు రైతు భరోసా చూసుకోబోతున్నారు. 5 పండుగలు అన్ని మన దేశంలో ఉన్న పండుగలు అన్నీ అయిపోయినాయి, అందరు దేవుళ్ళ పేరు అయిపోయినాయి, రైతు భరోసా అయిపోయింది. ఇప్పుడు తర్వాత డిసెంబర్ 28 అని అన్నారు, అది కూడా అయిపోయింది, వారం రోజులు అయిపోయింది. ఇప్పుడు సంక్రాంతి అని చెప్తారు. అంటే అసలు ఉట్టిగానే నోటికి వచ్చిన హామీలు మీరు ఇస్తున్నారా అనేది ఇలా అర్థం పర్థం లేకుండా అవి సాధ్యమవుతాయా, సరే చేస్తారా కనీసము అని అంటే, ఒకటైతే యూటర్న్ చేసుకున్నారు, ఇంకొకటి వల్ల ఎట్లా మీరు ఈ భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? చాలామందికి భూమి లేదు. ఈ రంగారెడ్డి, హైదరాబాదు చాలామంది కూడా భూమి లేదు. వీళ్ళందరూ కూడా మేము భూమి లేని నిరుపేదలం, మాకు అందరు కూడా 12,000 రూపాయలు ఇవ్వండి అని అడుగుతారు. ఎందుకు అడుగుతున్నాను నేను అంటే, ఇది చెప్పేసి మీరు భూమి లేని నిరుపేదలు అని చెప్పి ఇదన్నీ ఇచ్చి మళ్ళీ తర్వాత రైతు కూలీలకు ఇచ్చేసినాము అని చెప్తారా, లేకుంటే రైతు కూలీలకు కూడా ఇచ్చేసి మేము ఇది ఇచ్చేసినాము అని చెప్తారా? మీరు ఒక్కొక్క స్కీమ్ మొదలుపెట్టారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రైతు భరోసా కూడా అవుతుందా కాదా అనేది పూర్తి నమ్మకం లేదు. సరే, దానికోసం నువ్వు 30,000 కోట్ల అప్పు తీసుకొని వస్తున్నావు నువ్వు అది ఇవ్వడానికి. అయితే ఇవాళ ఒక్కటి కూడా నిన్న మాట్లాడలేదు. నువ్వు సమావేశం పెట్టి కేవలం రైతు భరోసా అంటే ఇక్కడ ఎందుకంత స్పీడ్గా నిన్న చేసిర్రు అని అంటే, దానికి 24 గంటల ముందు మొన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా వీళ్ళు చేసిన మోసం, 2024లో రైతులకు జరిగిన మోసం, రావాల్సిన ఏదైతే 17,500 రూపాయలు ప్రతి ఎకరానికి ఉందో దాన్ని సూటిగా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదొకటి, ఒక్కొక్క ఎకరానికి బాకీ 2024 సంవత్సరాన్ని. ఇంకొకటి కీలక అంశం ఏంటంటే, నువ్వు మళ్ళా దరఖాస్తులు పెట్టుకోమని అడుగుతున్నావు. నీ ప్రజాపాలన ఫామ్స్ ఏమైనాయి, గాలికి పోయినాయి అవన్నీ. అందులో 2వ పాయింట్ రైతు భరోసా అని ఉండే. 1,06,00,000 మంది తెలంగాణ ప్రజలు 1,06,00,000 దరఖాస్తులు పెట్టుకున్నారు. అదంతా డేటా ఏమైపోయింది? నువ్వు మళ్ళీ కొత్తగా ఇవాళ మళ్ళీ రైతు భరోసా కోసం ఎందుకు ఇవాళ అడుగుతున్నావు అంటే, తాత్సారం చేయడానికని కేటీఆర్ గారు ప్రెస్ మీట్ మొన్న పెట్టిర్రు. కరెక్ట్ మరుసటి రోజే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి వాళ్ళ ప్రకటన ఇచ్చిండు అనేది అనిపిస్తుంది. ఇందులో ఒకటైతే అసలు చేస్తాడు అని అయితే నమ్మకం లేదు. సంక్రాంతి కాదు, రేపు సేమ్ రుణమాఫీ రిపీట్ కాబోతున్నది. మీరు చేస్తలేరు. ఇంకోటి దీంట్లో ఫిట్టింగ్ లేని సాగు చేసే భూమి ఇది ఆల్రెడీ ఉన్నాయండి. అవన్నీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ లేరా, పంచాయత్ కార్యదర్శులు లేరా, కింది స్థాయి అధికారులు లేరా, వాళ్ళందరి దగ్గర డేటా లేదా? ఫిట్టింగ్ల మాస్టరీనే, ఫిట్టింగ్ల పేరు మీద యూటర్న్లు తీసుకొని మోసం చేద్దామనేదే ఉన్నది. కాబట్టి ఇవాళ రైతులను నిండా ముంచారు. కాబట్టి రైతు వేదికలు కేసీఆర్ గారు నిర్మించారు. ఆ రైతు వేదికల్లో రైతులందరూ కూడా అందరి కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే 10 మంది రైతులకు ఇచ్చి 100 మంది రైతులను దూరం పెడుతున్నారు. ఆ 10 మంది కూడా పాపం అంటే రుణమాఫీ వచ్చి మిగతా వాళ్ళకి రాకుండా పోయి రేపు రైతు భరోసాను కూడా ఇదే చేస్తారు. కాబట్టి ఉమ్మడిగా మూకుమ్మడిగా అందరు కూడా రైతు వేదికల దగ్గర వాళ్ళందరూ కూడా సమావేశాలు పెట్టుకొని చర్చించుకొని
రైతుల కోసం గ్రామ స్థాయిగా గ్రామం అందరు కలిసి పోరాడాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ హక్కుల కోసం. రైట్ నిఖిల్ గారు, ఎకరానికి 3,000 కోత ఒకటైతే సాగు యోగ్యమైన భూమి. సో దీన్ని నిన్న ముఖ్యమంత్రి ఒక లైన్గా చెప్పారు, ఏదో కొండలు రాళ్ళు గుట్టలు రియల్ ఎస్టేట్. కానీ నిజంగా అది ఆచరణకు వచ్చేసరికి అది చాలా వరకు కొన్ని లక్షల ఎకరాలు దాంట్లో ఎగిరిపోబోతున్నాయి అనేది, అంటే ఈ కారణం చేత సాగు యోగ్యం కాని భూమి అనేది తెరపైకి తీసుకొచ్చి కొన్ని లక్షలాది ఎకరాలకు కోత పెట్టే ప్రమాదం ఉంది అనేది ఇవాళ రైతుల్లో కనిపిస్తున్నటువంటి ఆందోళన. అయితే ఇక్కడ చాలా స్పష్టంగా రైతులను మోసం చేయడానికి వీళ్ళు 2-3 రకాల పదాలు వాడుతూ ఉన్నారు. ఒకటి, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్న విషయం ఏంటంటే సాగు యోగ్యమైన ప్రతి భూమికి ఇస్తాము అని చెప్పిండ్రు. మీరు తెలంగాణ మొత్తం చూస్తే దాదాపుగా 2,70,00,000 ఎకరాల భూమి ఉంటుంది ఓవరాల్ తెలంగాణ. దాంట్లో సాగవుతున్న భూమి దాదాపుగా 1,55-1,60,00,000 ఎకరాలు ఉంటుంది ప్రతి సంవత్సరం సాగయ్యే భూమి. ఆ మొత్తం భూమికి ఇస్తారా అనేది ముఖ్యమంత్రి గారి నుండి రావాల్సిన స్పష్టత. కానీ వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ నిన్న మొన్న ఏం చెప్తా ఉన్నారంటే గత వారం 10 రోజుల నుండి కూడా కేవలం ఎవరైతే పంట వేసినరో వాళ్ళకు మాత్రమే ఇస్తాము అని చెప్తా ఉన్నారు. దాంట్లో 2 విషయాలు ఉంటాయి. పంట వేయడం అనేది వానాకాలంకి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 1,35 నుండి 1,40,00,000 ఎకరాలు సాగవుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే యాసంగికి వస్తామో యాసంగిలో కేవలం 68-70 లక్షల ఎకరాలు మాత్రమే సాగవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 1,30,00,000 మందికి ఇచ్చి రేపు పొద్దున మళ్ళీ దీంట్లో సగం మందికి ఎగ్గొడతారా, లేదు అంటే మొత్తం భూమి పట్టా ఉన్న ప్రతి రైతుకి ఇస్తారా? ఆ రకంగా చూస్తే రాష్ట్రంలో దాదాపుగా 69,78,000 మంది రైతులు ఉంటారు. వాళ్ళకి ఇస్తారా, వీళ్ళకి ఇస్తారా, అసలు రైతు భరోసా రైతు కూలీలకు ఇస్తారా, నిజంగా కౌలు ఎవరైతే చేస్తున్నారో కౌలు రైతులకు ఇస్తారా అనేది ఏ ఒక్కటి స్పష్టత లేదు దీంట్లో. ఇందాక క్రిషాంక్ గారు చెప్తున్నట్టుగా ఇది కూడా ఎగబెట్టే పనే కాబట్టి ఏదో ఒకటి మీడియా ముందు చెప్పాలి. 3.5 గంటలు మనం లోపల కూర్చొని మాట్లాడుకున్నాం కాబట్టి ఏదో ఒకటి తూతూ మంత్రంగా చెప్పినట్టుగానే కనబడతా ఉంది. గతంలో రైతు బంధు అనేది కేసీఆర్ గారు ఎంత అద్భుతమైన పథకాన్ని తన ఎలక్షన్ హామీ లేకపోయినా కూడా సొంతంగా తీసుకొచ్చిండ్రు. అవును, రాష్ట్రంలో ఉన్నటువంటి హామీ లేకపోయినా కూడా తీసుకొచ్చి చాలా బ్రహ్మాండంగా అమలు చేస్తే దాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం కూడా రేపు పొద్దున ఇటువంటి హామీని మనం తీసుకోకపోతే దేశ స్థాయిలో మనకి ఎక్కడ కూడా ఓట్లు పడే పరిస్థితి లేదు అన్న ఆలోచన చేసి దేశం మొత్తం అమలు చేసింది. ఫసల్ బీమా యోజన అని ఇంకో పేర్లు పెట్టి కానీ దేశంలో అనేక రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నాయి. అటువంటి బ్రహ్మాండమైన పథకాన్ని వీళ్ళు దాన్ని డిమోరలైజ్ చేయాలని రైతులందరికీ చెప్పిన విషయం ఏంటంటే కౌలు రైతులకు ఎందుకు ఇవ్వట్లేదు అని. ఇదే కోదండరామరెడ్డి గారు కానీ టీజేఎస్ తరఫున ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కోదండరెడ్డి గారు కానీ లేదంటే ఆకునూరి మురళి కానీ ఎర్ర జెండాల సోదరులు కానీ వీళ్ళందరూ చెప్పిన విషయం ఏంటంటే కేసీఆర్ ఎందుకు ఇవ్వట్లేదు అని. ఖచ్చితంగా దీని మొత్తం మీద స్పష్టత ఇవ్వనందుకు, నిన్న ఎగ్గొట్టినందుకు, 3,000 రూపాయలు డైరెక్ట్గా ఎగ్గొడుతున్నందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అదే నిన్న మంత్రివర్గం ఎక్కడైతే సమావేశమైందో అక్కడ ముక్కు నేలకు రాసి రాష్ట్ర రైతాంగం మొత్తానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్ క్రిషాంక్ గారు, సరే మిగిలిన 6 గ్యారెంటీలతో పాటు ఇంకా అనేక హామీలు ఉన్నాయి. సో ఆ అమల్లో ఏమన్నా సరే కిందికి మీది కంటే ప్రజలు అర్థం చేసుకోవచ్చు. కానీ 6 గ్యారెంటీలు అనేది 100 రోజులు డెడ్ లైన్ పెట్టుకుని 6 గ్యారెంటీల దగ్గర కార్డులు కూడా ఇచ్చిందాక మీరు కార్డులు కూడా షో చేశారు. సో వాటిలో నిజంగా హెచ్చులు తగ్గులు అనేది ఏమి ఉండకూడదు. 6 గ్యారెంటీలు ఖచ్చితంగా ఎంత భారమైనా అమలు చేయాల్సిందే ప్రభుత్వ ప్రజలకు ఇచ్చినటువంటి. సో అదే 6 గ్యారెంటీలోనే ఇంత కోత పడింది, 3,000 కోత ఎకరానికి కోత పెట్టారంటే ఇక మిగిలినటువంటి అనేక హామీలు 420కి పైగా హామీలు ఉన్నాయి. వాటి సంగతి ఏంటి అనే ప్రశ్న ప్రజల్లో కనిపిస్తుంది. వీటిని కేవలం హామీలు కాదు, తొలి క్యాబినెట్ పెట్టగానే దీన్ని చట్టం చేస్తామని ఎవరు వీళ్ళ అగ్రగామి నేత రాహుల్ గాంధీ గారు చెప్పారు. చట్టం మరి వీళ్ళు చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నట్టే కదా. వీళ్ళ గ్యారంటీలు ఇంకా అమలుకి రాలేదు. ఇన్ని గ్యారంటీలు ఏదైతే స్పెషల్గా వాళ్ళు కార్డులు ప్రింట్ చేసి మొత్తం పత్రంలాగా డిక్లరేషన్లు ఒక్కొక్క డిక్లరేషన్ చేసి 420 హామీలు ఏవైతే పెండింగ్ ఉండి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, ఇంకోవైపు మోసం చేయడం అంటే అన్ని కండిషన్స్ పెట్టి ఎట్లా రైతులను మోసం చేస్తున్నారో ఇవాళ చూడాలి. రైతు భరోసా ఓన్లీ స్పెసిఫిక్గా ఇవాళ నిజంగా మనము అంటే ఓన్లీ రైతుల సబ్జెక్టే ఎంత డెప్త్గా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసం అని మనం మాట్లాడవచ్చు. 420 హామీలు మాట్లాడుకుంటూ పోతే మీరు ఒక డే లాంగ్ షోనే మొత్తం పెట్టవచ్చు. కానీ రైతుల గురించే మనం స్పెసిఫిక్గా మాట్లాడితే మీరు ఒకటి వాళ్ళ రైతు బీమా అనేది, రైతు బీమా గతంలో కేసీఆర్ గారు తీసుకొని వస్తే చనిపోయిన వాళ్ళకి ఇస్తారా మీరు ఇది అదని అవహేళన చేసి ఇవాళ దాన్ని మొత్తం సైడ్ లైన్ చేశారు. రైతు భరోసా 1 సంవత్సరం మొత్తం కూడా 2 పంటలకు మీరు ఇవ్వలేదు. మీరు ఇన్ఫ్యాక్ట్ 3వ పంటకు కూడా ఇవ్వండి అనేసి అప్పట్లో డిమాండ్ పెట్టిరు, ఇంకా మనం ఇస్తుంటే 2 పంటలకు కూడా మీరు ఇవ్వలేదు. ఇవాళ మీరు ఏం చేసారు, దాన్ని 15,000 అని చెప్పి మీరు దాన్ని 12,000 చేశారు. ఇంకొకటి అన్నిటికంటే కీలకంగా రైతు బోనస్
వడ్లకు బోనస్. అవును, వడ్లకు బోనస్. వడ్లకు బోనస్ కూడా మీరు ఏమని చేసిర్రు? ఎన్నికల ముందు వడ్లకు బోనస్ ఇస్తాం, 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. కరెక్ట్ ఎన్నికలు అయిపోగానే ఏం చేసిరు? దాన్ని మెల్లగా సన్న వడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పారు. మన దగ్గర ఎందుకండి కేసీఆర్ గారి ప్రభుత్వం అప్పుడు క్యాబినెట్తో సహా ఎమ్మెల్యేలతో సహా ఢిల్లీలో ఎందుకు కొట్లాడాల్సిన అవసరం వచ్చింది? ఎందుకంటే మన దగ్గర పంట దొడ్డు బియ్యం కానివ్వండి, పారాబాయిల్డ్ రైస్ కానివ్వండి, నూకలు కానివ్వండి, ఇవన్నీ అవుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అప్పుడు కొనుగోలు చేయలేదు. ప్రభుత్వంగా ధర్నా చేసి మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ఏం సపోర్ట్ చేయలేదు అన్నాడు. ఇక్కడ కూడా వాళ్ళు ఏం మాట్లాడలేదు. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం కొట్లాడింది. ఎందుకంటే అంత లార్జ్ ప్రొడ్యూస్ మన దగ్గర అది వస్తుంది. మీరు ఏం చేసిరు? ఇవాళ రేపు ఎవరైతే దొడ్డు బియ్యం వేస్తారో, ఎవరైతే పారాబాయిల్డ్ రైస్ ఇస్తారో వాళ్ళకు బోనస్ లేదు. అంటే రైతు భరోసాలో మోసం, బోనస్లో మోసం, కరెంటులో మోసం, అన్నిట్లో కూడా, నీళ్ళల్లో కూడా మోసమే. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట రైతులను ముంచింది అని దీనికంటే ఇంకేం అర్థం కావాలి? నిఖిల్ గారు వారు ప్రస్తావించినట్టుగా రైతు భరోసా, ఒక రైతు భరోసా తీసుకుంటే 1 మినిట్, దాంట్లో 3 అంశాలు ఉన్నాయి. 15,000, దాంట్లో 3,000 కొత్త పడింది ఒకటైతే, సరే 12,000 అయితే ఇస్తామంటున్నారు. అది ఎట్లా రైతు కూలీలకు గుర్తింపు ఎట్లా అనేది అది ఒక పెద్ద సవాల్గా ఉంది. ఇంకోటి వరి పంటకు ఇక్కడ సన్నా అని ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఇక్కడ కూడా కండిషన్ అప్లై అయింది. ఇక్కడేమో ఏకంగా 3,000 కొత్త పడింది. సో ఒక గ్యారంటీలోనే ఇన్ని కొర్రీలు అనేది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, వాళ్ళు చెప్పింది కేవలం వరి పంటకు కాదు, 8 పంటల లిస్ట్ ఇచ్చిండ్రు. 8 పంటలకు కూడా బోనస్ ఇస్తామన్నారు. డిక్లరేషన్ కు పోతే ఇది గ్యారంటీ కాదు. గ్యారంటీ దీంట్లోనేమో మీరు వ్యవసాయ వరంగల్ డిక్లరేషన్ పోతే వారు అన్నట్టు మొత్తం 8 పంటలకు చెప్పిండ్రు. దాంట్లో మరీ ముఖ్యమైనది రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో సాగయ్యే పంట వరి కాబట్టి వరికి అన్ని రకాల వడ్లకు 500 రూపాయలు ఇస్తామన్నారు. కానీ కేవలం సన్నవడ్లకు మాత్రమే దాన్ని పరిమితం చేసిండ్రు. ఆ సన్నవడ్లకు సంబంధించి కూడా రాష్ట్రంలో ఎంతైతే మనం కొనుగోలు చేయాలనే వీళ్ళ టార్గెట్ ఉందో సివిల్ సప్లైకి సంబంధించి, దాంట్లో 35% కూడా వీళ్ళు కొనుగోలు చేయలేకపోయినరు. ఆ కొనుగోలు చేసిన దానికి సంబంధించి చూస్తే కూడా దాదాపుగా 2,600 కోట్ల రూపాయలు రైతులకు బోనస్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటే 820 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చి 1,200-1,300 కోట్ల రూపాయలు స్వయంగా ఎగ్గొట్టి చేతులు దులుపుకుని రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇట్లా మీరు ఏ స్కీమ్ తీసుకున్నా కూడా రైతులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఏది తీసుకున్నా కూడా దోకా ఇవ్వడం తప్పితే వీళ్ళు చేసింది ఏం లేదు ఈ రోజు వరకు. కృష్ణ గారు మొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పారు, రైతులకు ఇప్పటిదాకా ప్రభుత్వం బాకీ పడింది 17,500 రూపాయలని. సో అట్లా ఊరూరా పోస్టర్లు కూడా మేము పంచబోతున్నాం, రైతులకు ఎట్లా మోసం చేసినది. నా మోసానికి ఇవాళ మరొక 3,000 కోత పడ్డది. సో ఇవన్నీ కూడా ప్రజలకి ఎట్లా మీరు బలంగా తీసుకెళ్ళబోతున్నారు ప్రజల్లోకి? నిన్న గ్రామాల్లో ఆల్రెడీ కూడా గోడలకు పోస్టర్లు మొదలైనవి. రైతులు చాలా చైతన్యవంతులు రాజేష్ గారు. ఎందుకంటే మనం పోయి ప్రత్యేకంగా ఏదో ఒక రాజకీయ పార్టీ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడైతే నమ్ముకుంటారో అప్పుడు ఓన్ చేసుకుంటారు. ఓన్ చేసి అధికారంలోకి తీసుకొని రాగలిగే సత్తా రైతుల్లో ఉంది. కానీ ఎవరైతే నమ్మించి మోసం చేస్తారో వాళ్ళను దించే సత్తా కూడా అదే రైతులకు ఉన్నది. మీరు ఎలక్షన్ పెట్టి చూడండి, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి, జెడ్పీటీసీ పెడతారా, ఎంపీటీసీ పెడతారా, సర్పంచ్ ఎన్నికలు పెడతారా, ఖచ్చితంగా రైతులు అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారి యాటిట్యూడ్. ఇది కేవలం ఇక కొడంగల్ రైతుల అంశంలాగా లేదు. ఇప్పుడు మొత్తం తెలంగాణ రైతులందరూ కూడా నారాజ్ అయిపోయారు. నువ్వు కొడంగల్ రైతుల మీద చేయి చేసుకొని గిరిజన మహిళలను అక్కడ ఏదైతే అసభ్యకరంగా వాళ్ళ మీద ప్రవర్తన చేసినావో, రైతులకు బేడీలు వేసినావో, వాళ్ళని జైలుపాలు చేసినావో, అక్కడనే నువ్వు ఎంత రైతు వ్యతిరేకవో, ఎంత రియల్ ఎస్టేట్ పిచ్చోనువో అర్థమైపోయింది. కానీ దాంతో పాటి వల్ల నువ్వు ఎంత మోసగానివో కూడా తెలిసిపోయింది. ఏకంగా రైతు బోనస్ దగ్గర మోసం చేసినావు. ఒక్కసారి చేస్తే అది అబద్ధం, రెండోసారి చేస్తే మోసం. నువ్వు రోజు ఏదో ఒక ఇట్లాంటి తంతు చేస్తుంటే నేరం. నువ్వు ఇవాళ చేస్తున్నది డెఫినెట్గా ముమ్మాటికి నేరం. అది రైతులు ఖచ్చితంగా చూస్తున్నారు. అండ్ వీళ్ళే కాదు, కాంగ్రెసే కాదు, దీని మీద మౌనం వహిస్తున్న ఇంకొక రైతు వ్యతిరేక శక్తి ఉన్నది. దేశవ్యాప్తంగా ఎట్లా నరేంద్ర మోదీ గారు అగేన్స్ట్ రైతులో, ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారిని కాపాడుతున్న బీజేపీ వాళ్ళు దీని మీద టోటల్గా సైలెంట్ మోడ్లో ఉన్నారు. మీరు చూడండి వాళ్ళ స్పీడు. బీఆర్ఎస్ని సైలెంట్ చేయడానికి ఆ ఈడీలను తీసుకొని వస్తారు, కానీ రేవంత్ రెడ్డి గారి మీద మాత్రం ఎట్లాంటి చర్యలు ఉండవు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మోసాలు చేసినా కూడా రేవంత్ రెడ్డి గారి విషయం మీద భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్ కానివ్వండి, రఘునందన్ రావు కానివ్వండి, కిషన్ రెడ్డి గారు కానివ్వండి అసలు మాట్లాడరు. ఉల్టా మనం బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటే డిఫెండ్ చేయడానికి ఉరికొస్తారు. కానీ ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు రైతుల విషయం మీద? ఇవాళ భారతీయ జనతా పార్టీ వాళ్ళు డెఫినెట్గా ఇవాళ రైతులు బుద్ధి చెప్పబోతున్నారు. బీజేపీకి రైతుల బాధ, రైతుల ఆక్రందన, ఆవేదన పట్టదా? ఎందుకు
అంటే వాళ్ళు రైతుల విషయం మీద మీరు అదానీని డిఫెండ్ చేయమని చెప్పండి, ఉరికొస్తారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు అన్ని ఛానళ్లలో కూర్చొని అదానీ విషయం మీద డిఫెండ్ చేస్తారు, కానీ రైతుల విషయం మీద వాళ్ళకి అది లేదు. అందుకే కదా ఇప్పుడు మనం చూసినాం, దాదాపు సుమారు 750 మంది చనిపోయారు వాళ్ళు పోరాటం చేసి, రైతు చట్టాలను తీసుకొని వస్తే దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి. మరి అప్పుడు అండ్ ఒక కేంద్ర మంత్రి జీప్తో గుద్దేసిన సన్నివేశం చూసిన భారతీయ జనతా పార్టీ ఇవాళ వరకు కూడా క్షమాపణ చెప్పలేదు. సేమ్ థింగ్ వాళ్ళు ఒకటే, రేవంత్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఒకటే అని నిరూపిస్తున్నారు కాబట్టి, ఒకరినొకరు కాపాడుకుంటున్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్న కేటీఆర్ గారిని ఎట్లా సైలెంట్ చేద్దామా, ఎట్లా ఆపిద్దామా. ఇప్పుడు మొన్న రైతులది మాట్లాడారు కేటీఆర్ గారు, ప్రజాపాలన ఫామ్స్లో ఇవన్నీ ఉన్నాయి, నువ్వు 17,500 రూపాయలు బాకీ ఉన్నావు, నువ్వు ఆ సంవత్సరంది మొత్తం ఈ ఎకరానికి రైతులకు అని ఎత్తిరు కాబట్టి ఇంకా ప్రెషర్ పడుతుంది. రేపు ఏసీబీఓ, ఈడీఓ, ఇంకా సిబిఐఓ, XYZ ఇవన్నీ వస్తాయి కాబట్టి డెఫినెట్గా రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆల్రెడీ చూపెట్టింది. కొడంగల్ రైతుల కోసం నిలబడ్డం, వాళ్ళ మీద ఎన్ని తప్పుడు కేసులు వేసినా, వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టినా, వాళ్ళను గిరిజన కమిషన్కైనా, జాతీయ కమిషన్కైనా, మహిళల కమిషన్కైనా, కోర్టులకైనా కూడా అక్కడ వాళ్ళతో పాటు కలిసి పోరాటం చేసినాం కాబట్టి ఇవాళ వాళ్ళు ఈయన రేవంత్ రెడ్డి కొంత ఒక అడుగు వెనుకకేసి, లేదు దీనికోసం కాదు, మా అల్లున్ ఫార్మా కోసం కాదు, సిమెంట్ కంపెనీ అదానీ సిమెంట్ అట్లాంటి వాటి కోసం అని డిఫరెంట్ మళ్ళీ స్టోరీ ఏదో తీసుకున్నాడు, ఆ ఫార్మా అవన్నీ కూడా వెనుకకి తీసుకొని. సో ఇవాళ రైతులకు కూడా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులందరూ కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నేను అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నా, కేసీఆర్ గారు నిర్మించిన రైతు వేదికల కేంద్రంగానే పోరాటం మొదలవుతుంది. అక్కడి నుంచే డిఫరెంట్గా ఖచ్చితంగా ఒక ప్రజాస్వామిక పోరాటం అవుతుంది. దమ్ముంటే రేవంత్ రెడ్డి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో రావాలి, చూద్దాం. ఇదే అజెండాగా రా, నువ్వు దమ్ముంటే వేరే అజెండాలు ఏమొద్దు. నువ్వు కాళేశ్వరం మీద నువ్వు ఎన్నో బూటకపు మాటలు మాట్లాడినావు కదా, ఇవాళ అదే కాళేశ్వరం నుంచి నువ్వు హైదరాబాద్ దాహార్తిని తీర్చడానికి ఇక్కడికి నీళ్లు తరలించుకొని వస్తున్నావు. ఇవాళ ఆ మాట చెప్పు, నువ్వు కాళేశ్వరం నుంచి నేను హైదరాబాద్కి నీళ్లు తీసుకొని పోతున్నా, అడుగు నువ్వు ఓట్లు. రైతు బోనస్ నేను కేవలం సన్న వడ్లకే ఇస్తున్నా మాత్రమే అనేది నువ్వు అది చెప్పి ఓట్లు అడుగు. రైతు భరోసా 12,000 రూపాయలు మాత్రమే, అది నువ్వు అడుగు. కౌలు రైతుల గురించి మాట్లాడు, రైతు కూలీల గురించి మాట్లాడు, ఇవన్నీ మాట్లాడు, ఓట్లు అడుగు, చూద్దాం నీ దమ్మే. నిఖిల్ గారు, అంటే 15,000 మనం రైతులకు ప్రామిస్ చేశాం, ఇప్పుడు బయటికి వెళ్ళి 12,000 ప్రకటిస్తే ఏమవుతుందో అన్నటువంటి ఒక మీమాంస, ఒక డౌట్ కూడా ఏమీ కనిపించలేదు. చాలా ఈజీగానే 12,000 ఇస్తున్నామని ప్రకటించేశారు. సో ఇప్పుడు 12,000 ప్రకటించి రైతుల్లోకి నేరుగా వెళ్ళి కన్విన్స్ చేయొచ్చు రైతుల్ని, మేము చెప్పిన మాట వింటారు, మా పరిస్థితి అర్థం చేసుకుంటారు, ఎందుకు 12,000 మేము చేశామో అని రైతులు అర్థం చేసుకుంటారు అనే ఉన్న నమ్మకమా కాంగ్రెస్ ప్రభుత్వానికి? వీళ్ళు చిత్తశుద్ధిగా ప్రజలు అట్లా కన్విన్స్ అయ్యే పరిస్థితిలో ఉన్నారా? వీళ్ళు చిత్తశుద్ధితో రైతులకు నిజంగా ఏదన్నా మేలు జరగాలనే సిచ్యువేషన్లో ఆలోచన చేసి నిజంగా చేసే పరిస్థితి లేదు అనే పరిస్థితి వచ్చినప్పుడు రైతులు నిజంగానే అర్థం చేసుకుంటారేమో. కానీ వీళ్ళు ఇంటెన్షనల్గా చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇందాక తను చెప్పినట్టుగా ఒక్కసారి చేస్తే మోసం, ఒక్కసారి చెప్తే అబద్ధం, మీరు ప్రతిసారి అదే చేస్తూ ఉంటే నిజంగా నేరం. ఇది రైతులను మీరు వంచిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా. గతంలో ఎప్పుడైతే మీరు అధికారంలోకి వచ్చారో, అధికారంలోకి రాగానే మొదట చేసిన పని ఏంటంటే వీళ్ళు ఫిబ్రవరి మార్చి ప్రాంతంలో ఇదే యాసంగిలో, గత యాసంగికి సంబంధించి 12-13 లక్షల ఎకరాల్లో పంట ఎండబెట్టినరు. దాదాపుగా ఆ ఒక్క పంట ఎండబెట్టిన కాలంలోనే 250 నుండి 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు చూసినాం మనము. రైతు రుణమాఫీ చేయక ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారో చూసినాము. రైతు బంద్ ఇవ్వక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉన్నాము. రైతు బీమా అనేది కంప్లీట్గా సైడ్ ట్రాక్ చేసిండ్రు. గత ప్రభుత్వం 6,800 కోట్ల రూపాయల రైతు బీమా ఇచ్చింది. మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఈరోజు? ఇదే బడ్జెట్ కదా, ఇదే అధికారులు కదా, ఇదే రాష్ట్రం కదా, ఇదే రెవెన్యూ కదా, గతంలో ఉన్నది కూడా ఇంకా అప్లిఫ్ట్ అవుతానే ఉంది కదా, రెవెన్యూ పెరుగుతానే ఉంది కదా రాష్ట్రానికి. మరి మీరెందుకు చేయలేకపోతా ఉన్నారు? ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్న విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర సబ్జెక్టు లేదు, సరుకు లేదు, అంత బబ్రజమానం భజగోవిందం, ఏది వస్తుందో అది చెప్పాలి, ఓట్లు వేయించుకోవడానికి ఏదైతే అది చేయాలి. వీళ్ళకి నిజంగా దమ్ముంటే చేయాల్సిన విషయం ఏంటంటే 2-3 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో మీ ఎమ్మెల్యేలతోనో మీ మంత్రులతోనో రాజీనామా చేయించి ఎలక్షన్కి పోండి. లేదు అంటే నేను ఎంతో కష్టపడుతున్నా, ఎంతో పనిచేస్తున్నా అని స్వయంగా చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలో రాజీనామా చేసి రేపు పొద్దున ఎలక్షన్కి పోతే పరిస్థితి ఏందన్నది రైతులు చూపిస్తారు. గతంలో 2002లో మనం చాలా స్పష్టంగా చూసినాము. రైతులకి కరెంటు బిల్లులు పెంచి వాళ్ళ మీద గుర్రాలతో దొక్కిస్తేనో బుల్లెట్లతో కొడితేనో ఏం జరిగిందో, ఏ రకంగా ప్రభుత్వాలు కూలిపోయినాయో, నిన్నగాక మొన్న దేశ స్థాయిలో ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ రైతులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏ రకంగా చేసిండ్రో ఆ పరిస్థితులు తెలంగాణలో వచ్చే పరిస్థితి ఉంది. తెలంగాణ రైతులు అంటే గతంలో దేశవ్యాప్తంగా ఎంత మంచి పేరుండేనో దాన్ని మొత్తం ఈరోజు సైడ్ ట్రాక్ చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు.
ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే హామీ ఇచ్చిండ్రో 15,000 రూపాయలు గతంలో బాకీ ఉన్న వాటితో పాటు ఇప్పుడు పే చేయాల్సినవి ఇవి మొత్తం కూడా ఈ 17,500 కోట్లతో పాటు ఇవి ఒక 8,000 కోట్లు, మొత్తం 25,000 కోట్ల రూపాయలు రైతులకు ఇమ్మీడియట్గా పే చేయాల్సిన అవసరం కానీ ఉంది. 15,000 అనేటువంటి హామీని కూడా ఎక్కడ గుర్తు చేయకుండా నిన్న మాట్లాడేశారు. మేము 15,000 ఇద్దామనుకున్నాం, ఇవాళ ఇస్తామని రైతులకు మాట ఇచ్చాం, కానీ 12,000 ఇస్తున్నాం అనేటువంటిది ఒక కన్విన్సింగ్ కూడా ఎక్కడ చెప్పని పరిస్థితి. అంటే ఆ హామీనే మర్చిపోయారా? టోటల్గా 15,000 ఇస్తామన్నటువంటి హామీనే మర్చిపోయారా అనేది ఒక రైతులు లేవనెత్తుతున్నటువంటి అంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆలోచిస్తా ఉన్నారంటే, ఈ రాష్ట్రం మొత్తంలో నేను ఒక్కనే తెలివైనోన్ని, నేను ఒక్కనే ఈ రాష్ట్రానికి రాజుని, చక్రవర్తిని, నేను ఏది చెప్పినా కూడా ప్రజలు ఎవరు వ్యతిరేకించరు, తిరుగుబాటు ఎక్కడ రాదు, నేను ఏం చెప్తే అదే నడుస్తూ ఉంటుంది, దాన్నే అందరు ఒబే చేస్తూ ఉంటారు, ఇట్లాంటి ఆలోచనలో తను పోతా ఉన్నారు. ఖచ్చితంగా రైతులు తిరగబడే విషయాలు చాలా చాలా ఈ 1-2 నెలల్లోనే మనం చూసే పరిస్థితులు చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఆ పరిస్థితి స్వయంగా కోరి తెచ్చుకుంటున్న వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న విషయం చాలా చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. రైట్ కృష్ణ గారు, ఇందాక మీరు కాళేశ్వరం గురించి ప్రస్తావించారు. సో గతంలో ఇదే కాళేశ్వరం గురించి రకరకాల విమర్శలు చేశారు. 1,00,000 కోట్ల అవినీతి అన్నారు, ఇంకా అసలు కాళేశ్వరం ఎందుకు పనికిరాదు అన్నారు. తర్వాత ఫైనల్గా మళ్ళీ కాళేశ్వరం జలాలే హైదరాబాద్కు తరలించబోతున్నారు. అయితే దీంట్లో కూడా దూరంతో భారం దాదాపు 4,000 కోట్లు. కొండపోచమ్మ సాగర్ను కాదని మలన సాగర్ నుంచి ఒక పైప్ లైన్ దూరం పెంచి అంచనా వేయించి హైదరాబాద్కు నీళ్లు అందిస్తున్నారు. సో ఎందుకు దీనివల్ల నిజంగా అదనపు ఉపయోగం ఉందంటే ఏమీ కనిపించట్లేదు. అంటే ఆల్రెడీ ఫస్ట్ నెగిటివ్ అజెండాతోనే కాంగ్రెస్ ప్రభుత్వం మొదలైంది. కాళేశ్వరం మీద నానా యాగి చేసిండ్రు, అబద్ధాలు చెప్పిండ్రు, రాహుల్ గాంధీని పిలిపించి ఇట్లా అని చూపెట్టి ఫోటోలు దిగిండ్రు, మస్తు ప్రచారం చేసారు ఎన్నికల ముందు కూడా. ఆఖరికి ఇవాళ వాళ్ళకు నీళ్లు లేనప్పుడు, రైతులకు నీళ్లు కావాలి అని అన్నప్పుడు అక్కడి నుంచే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండి నిరసన తెలిపి మీరు లిఫ్ట్ చేయండి అని అన్న తర్వాత లిఫ్ట్ చేసిన పరిస్థితి. ఎస్, ఆల్రెడీ ఒక అంచనా వేసుకొని చాలా స్పష్టంగా కూడా మనము హైదరాబాద్కి ఎట్లా నీళ్లు తరలించాలో అనేది ముందు ప్రణాళికనే ఉండే. కానీ అది కాకుండా దాన్ని ఇవాళ మార్చి ఇవాళ వాళ్ళకు ఇక నచ్చిన కాంట్రాక్టర్లకు వీళ్ళకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ రేవంత్ రెడ్డి వాళ్ళ బృందం అందరు కూడా ఎవరు పోయి కాళేశ్వరం మీద దుష్ప్రచారం చేసిర్రో అక్కడ పోయి కాళేశ్వరం గుడి దగ్గర ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారికి కాదు, ఎందుకంటే కేసీఆర్ గారి మీద సరే మీరు చేసిర్రు, దుమ్మెత్తిపోసారు, ఆ కాళేశ్వరునికైనా పోయి మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం అనేది. కేవలం అదొకటే కాదు, ఇదొక ఇంట్రెస్టింగ్ వీడియో. అప్పుడు ఇట్లనే రైతు బంధుకు రామ్ అవుతుంది అని ముందే చాలా స్పష్టంగా అందరు మాట్లాడినప్పుడు వీళ్ళ నిజాయితీ, వీళ్ళు ఎంత అబద్ధాలు చెప్తారు, వీళ్ళకు నిబద్ధత లేదు అని స్పష్టంగా ప్రశ్నించినప్పుడు ఈ వ్యక్తి ఏం మాట్లాడిండో వినండి. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుందే? మేమేమన్నా దివానగాలమా? మాకేమన్నా ధమాక్ లేదా? దివానా గాని అన్నట్టే కదా నువ్వు, ఇక నీకు ధమాక్ లేదన్నట్టే కదా. నువ్వే అన్నావు కదా 1 సంవత్సరం మొత్తం బంద్ చేసినావు, తర్వాత ఇవాళ ఏం చేస్తున్నావు? వెనకడికి వేసుకొని 15,000 రూపాయలు కాదు 12,000 రూపాయలు. ఈసారి ఇప్పుడు కూడా కాకపోతే ఒకటైతే నిరూపణ చాలా స్పష్టంగా ఏం అర్థమైపోయిందంటే రేవంత్ రెడ్డికి ఆయన చెప్పిన భాషలోనే దివానా గాడు ధమాక లేదు, అందుకే ఇవాళ రైతుల ఉసురు పోసుకుంటున్నాడు. వారు చెప్పినట్టు ఒకటి లెక్క ఆల్రెడీ ఇవాళ 500 రైతు ఆత్మహత్యలు ఒకటే సంవత్సరంలో దాటేసింది. ఇటు రైతుల ఆత్మహత్యలు కానివ్వండి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కానివ్వండి, చేనేతల ఆత్మహత్యలు కానివ్వండి, మళ్ళీ ఒకసారి ఫ్లోరోసిస్ కానివ్వండి. ఇవాళ మనం ఫ్లోరోసిస్ వార్తలు కూడా మళ్ళీ చదువుతున్నాము అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైందా కాదు రాజేష్ గారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా, టాప్ రాష్ట్రంగా, ఐటీలో బెంగళూరుని మించి, నీళ్లలో ఇతర పథకాల్లో గుజరాత్ని మించి, ఇట్లా మనము అగ్రగామి ఉన్న రాష్ట్రాన్ని ఇవాళ దరిద్రానికి తీసుకుపోతున్న పరిస్థితి. మనం మళ్ళా రైతుల అంశాలు, రైతుల ఆత్మహత్యలు, రైతుల గోస, వాళ్ళు రైతుల భరోసా అని చెప్పిర్రు. ఒకటే సంవత్సరంలో రైతుని ఎంత గోస పెట్టిర్రో దాని గురించి మాట్లాడుతున్నామంటే రానున్న 4 సంవత్సరాలు ఇంకెట్లాంటి తెలంగాణను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపిస్తుందా అనేది మాత్రం చాలా నిరాశ అండ్ భయం కూడా కలుగుతుంది. రైట్, ఇప్పటికే అప్పులు క్రమక్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. అప్పులు ఇట్లాగే పెరుగుతూ పోతే ఇంకా 4 సంవత్సరాల్లో ఎంత అప్పు రాష్ట్రం ముందుకు రాబోతున్నటువంటి ఆందోళన అటు ఆర్థిక నిపుణులు ఇటు ప్రజల్లో వ్యక్తమవుతుంది. పోనీ ఇంత తీసుకొచ్చి ప్రజలకు ఏమైనా సంక్షేమం పూర్తి స్థాయిలో గ్రౌండ్ చేశారంటే అది కనిపించట్లేదు. ఒక భారీ ప్రాజెక్ట్, ఒక డెవలప్మెంట్ కార్యక్రమం ఉందంటే అది లేదు అనేది వినిపిస్తున్నటువంటి విమర్శ. సో దీనికి ప్రభుత్వం దగ్గర అసలు సమాధానం ఉందా, ఎదురుదాడి తప్ప అనేది? ప్రభుత్వం ఎంతసేపు కూడా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తూ ఉంది, కానీ ఎక్కడ కూడా నిజంగా మేము ఇచ్చిన హామీలేంది,
రాష్ట్రంలో నిజంగా ప్రజలకు అవసరం ఉన్నవేంటి, మేము ఏం చేస్తే రాష్ట్రం ఇంకా అప్లిఫ్ట్ చేసే పరిస్థితి వస్తుంది, వీటి మీద ఆలోచన చేయాల్సింది పోయి ఎంతసేపు ప్రశ్నిస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళని ఎట్లా నిర్బంధించాలి, వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేయాలి, వాళ్ళ గొంతును ఎట్లా నొక్కాలి, ఇవి మాత్రమే చూస్తూ ఉన్నారు. అప్పులకు సంబంధించి కూడా వీళ్ళు ఎలక్షన్లకు ముందు పదే పదే రైతులకి కానీ మిగతా వాళ్ళందరికీ రాష్ట్ర ప్రజలందరికీ చెప్పిన విషయం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసింది అని చెప్పిండ్రు. నిన్న మొన్నటి వరకు కూడా అదే విషయం చెప్తే గత వారం ఆర్బీఐ చాలా స్పష్టంగా చెప్పింది గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు కేవలం 3,87,000 కోట్లు మాత్రమే అని. దాన్ని చూసైనా వీళ్ళకి ఈరోజు బుద్ధి రావాల్సిన అవసరం ఉంది, సిగ్గు రావాల్సిన అవసరం ఉంది. మీరు అట్లా ఏది తీసుకున్నా కూడా అబద్ధాలే చెప్తా ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో 1,37,000 1,38,000 కోట్లు ఈ ప్రభుత్వం అప్పు చేసింది. ఇంకొక 30,35,000 అప్పు కోసం ఆల్రెడీ ఆర్బీఐకి ఇంటెండ్లు ఇస్తూ ఉంది. అంటే 1,60,000 కోట్ల వరకు అప్పు పోతా ఉంది. ఒక సంవత్సరానికి మీరు ఇంత చేస్తే 5 సంవత్సరాల్లో మీరు చేయబోయే అప్పు ప్రెడిక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా. 7 నుండి 8 లక్షల కోట్లు అప్పు చేయబోతా ఉన్నారని. అప్పు చేసి మీరు ఏం చేసిండ్రు? గత ప్రభుత్వం 3.5 లక్షల కోట్లు అప్పు చేసినా కూడా సంపద పెంచింది, ఇన్ఫ్రా క్రియేట్ చేసింది, రాష్ట్రాన్ని డెవలప్ చేసింది, అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసింది, అనేక రోడ్లు నిర్మాణం చేసింది. మీరేం చేస్తూ ఉన్నారు? ఎంతసేపు రీడిజైనింగ్లు ఉన్న ప్రాజెక్టులన్నీ పక్కన పెడతా ఉన్నారు. రాష్ట్రంలో మెజారిటీ భాగానికి నీళ్ళు ఇచ్చేటువంటి రీనేమింగ్ కూడా, రీడిజైనింగ్ ఒకటే కాదు, రీనేమింగ్ 1000 కోట్లు కేవలం టీఎస్ నుంచి టీజీకి మార్చడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టింది. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును కూడా అద్భుతమైన పథకం అని అంతర్జాతీయ స్థాయిలో పేరు వచ్చింది. కేవలం దేశ స్థాయిలోనే కాదు ప్రపంచమంతా మాట్లాడుకుంది. అటువంటి అద్భుతమైనటువంటి కాళేశ్వరం పథకాన్ని కూడా పక్కన పెట్టిండ్రు. కేవలం మేడిగడ్డ దగ్గర ఏదో చిన్న క్రాక్ వచ్చిందని. అది నిజంగా క్రాక్ వచ్చి కాళేశ్వరం అంతా కొట్టుకుపోయిందని చెప్పారు. 80,000 కోట్ల కాళేశ్వరం బడ్జెట్ ఉన్నప్పుడు దాంట్లో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్నారు. అసలు ఎవడన్నా మిడకాయ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడే మాటలేనా ఇవన్నీ? నిజంగానే తను ఇందాక చెప్పినట్టుగా తన మనిషా దివాన్ అన్నారు. నిజంగానే దివాన్ అంటే కూడా దానికి ఇంకో అర్థం ఉంటుంది, ప్రధానమంత్రి అని. ఆయనకు ఆసోయి కూడా లేదు. కాళేశ్వరం కొట్టుకుపోయింది అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి అదే కాళేశ్వరంలో ఈరోజు ఒక ప్రాజెక్టుగా ఉన్నటువంటి మల్లన్న సాగర్ నుండి నీళ్ళు తీసుకోవడానికి ఎందుకు ఆలోచన చేస్తూ ఉన్నారు? హైదరాబాద్కు చాలా దగ్గరగా కొండపోచమ్మ సాగర్ ఉంది కదా, 15 టీఎంసీల కెపాసిటీ. హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టుగా ఉంటుంది. మీరు అక్కడ నుంచి తీసుకునే అవకాశం ఉన్నా కూడా 1,060 కోట్లతోని స్పష్టంగా గత ప్రభుత్వం డిపిఆర్లు తయారు చేసింది రానున్న 30-40 సంవత్సరాల హైదరాబాద్ అవసరాలు, నీటి అవసరాలు తీర్చడానికి. ఆ 1000 కోట్ల డిపిఆర్లను మీరు పక్కన పెట్టి ఈరోజు 5,600 కోట్లను ముందన్నారు. ఈరోజు మల్లన్న సాగర్ నుండి అదే నీళ్లు డ్రా చేయడానికి 7,300 కోట్లకు పెరిగింది. సంవత్సర కాలంలో మీరు చేసిన పని ఏంది అని అంటే 1000 కోట్లతో అయిపోయే పనిని 7,600 కోట్లకు ఈ రోజు పెంచారు. అది పూర్తయ్యే వరకు అది 10,000 కోట్లకు పోతుందా 15,000 కోట్లకు పోతుందో తెలిసే పరిస్థితి లేదు ఈ రోజు. ఈ రకంగా మీరు ఏది చూసినా కూడా అన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు. కానీ నిజంగా ప్రజలకు ఉపయోగకరం అయ్యేది ఒక్క ప్రాజెక్ట్ కానీ ఒక్క ఇనిషియేషన్ కానీ వీళ్ళు తీసుకున్న పాపన పోలేదు. ప్రజలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పినటువంటి విధానాన్ని ఎట్లా చూస్తున్నారు? సో మీరు అంటే అఫ్కోర్స్ మీరు ఇందాక చెప్పినట్టుగా ప్రజలు చైతన్యవంతులు అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీగా రైతుల పక్షాన ఎట్లా వాళ్ళని లీడ్ చేయబోతున్నారు చేసేవారు? 12 మాసాలు 12 మోసాలు అని మనం ఎందుకు అంటున్నాము అని అంటే, చూడండి, రాజకీయంగా కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టినరా, కేసీఆర్ గారి మీద రోజు అడ్డమైన భాషతో మాట్లాడినరా, ఇవన్నిటిని కూడా సహిస్తాం. కానీ ప్రజలను మీరు ఏం చేసిర్రు? యువత కేసీఆర్ గారు ఉద్యోగాలనే నువ్వు ఇస్తున్నావు అని అంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినావు. పోలీస్ బెటాలియన్లు మీరు తెచ్చిన కొత్త పాలసీ మంచిగా లేదు అని అంటే వాళ్ళను బర్తరఫ్ చేసినావు, వాళ్ళ కుటుంబాలను రోడ్డు మీదకి తీసుకొని వచ్చినావు. రైతులు మేము నీ అల్లునికి ఫార్మా కంపెనీ ఇయ్యము అని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మహిళల మీద దాడి చేసినావు, వాళ్ళను ఆ భర్తలను తీసుకుపోయి జైలు వేసినావు. అదానీ సిమెంట్ వద్దన్న రామన్నపేట వాళ్ళ మీద కేసులు వేసిన పరిస్థితి. ఇవాళ ఎక్కడికక్కడ ఆటో డ్రైవర్లు వాళ్ళు చేస్తే వాళ్ళని బెదిరింపులు చేస్తావు. లేకపోతే హైడ్రా మూసి అని ఇల్లు కూల్చివేతలు వాళ్ళు ఏమన్నా అంటే పేడ్ ఆర్టిస్టులు అని అంటావు. నేను ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళందరూ ఎవరు? వీళ్ళు ప్రజలు. ఆ ప్రజలను రోడ్డు మీద దింపి నువ్వు బాధ పెడుతున్నావు. ఎక్కడ చూసినా ఆవేదనలు, ఏడుపు, నిజంగా కూడా చాలా ఇబ్బంది వాళ్ళకు ఉన్నది. కాబట్టి డెఫినెట్గా ప్రజల్లో తిరుగుబాటు ఆల్రెడీ వస్తున్నది రాజేష్ గారు. ఎన్నికల వచ్చినప్పుడు వేరే, ఇవాళ వాళ్ళు ఎంతసేపు ఏమంటారంటే అధికారుల మీద దాడులు చేస్తారంటే, నువ్వు అడ్డమైన చిల్లర పాలసీలు తీసుకొని వస్తే ప్రజలు అందుకే తిరగబడుతున్నారు. పాపము అధికారులు బ్లేమ్ అవుతున్నారు. అధికారులు అక్కడ ఆ ఇథనాల్ ప్లాంట్ అయినా లేకపోతే ఇక్కడ కొడంగల్లో ఆ ఫార్మా కంపెనీ అయినా తిరగబడ్డారు రైతులు అంటే అది పాపం అధికారుల మీద కోపం కాదు, రేవంత్ రెడ్డి మీద కోపం. డెఫినెట్గా
ఆక్యుపై ఈజిప్ట్ లాగా రేపు ఖచ్చితంగా ఒకరోజు ఆక్యుపై రేవంత్ రెడ్డి విషయం మీద కూడా రైతులు వస్తారు చూడండి. రెడ్డి గారు కేసీఆర్ మమ్మల్ని ముందే అప్రమత్తం చేశారు, మోసపోతే గోసపడతామని. కానీ మేమే నమ్మి మోసపోయామని రైతుల్లో ఇలా అభిప్రాయం వ్యక్తమవుతుంది. 15,000 ఇస్తామని రైతు భరోసా 12,000కే పరిమితం చేయడం పట్ల రైతాంగం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ మన్నే కృష్ణాంగ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్ అలేని గారు. థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి.